a family party. It's a family party. It's a family party. It's a family party. Mom and Dad, bless me. నా దరిద్రానికి వీళ్ళు కాలు కూడా పట్టుకోవాల్సి వస్తుందిరా. సరే కొంచెం మిర్రర్ చూపించు. ఏంట్రా అలా తింటున్నావేట్రా గేట్ తిన్నట్టు? ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తినేటప్పుడు కొంచెం చూసుకుని తినమన్నాడు, అందుకని చూసుకుని తింటున్నా. డాక్టర్ గారు చూసుకుని తినమందే, తిండి తగ్గిస్తా తినమని చెప్పారు, అంతేగాని చూసుకుంటా కాదు. అవునా? గేదె పెరిగినట్టు పెరిగా, బుర్ర పెరగలేదు. అంత పండిస్తున్నారు అమ్మా. ఏమో గేదె ఎంత ఫీల్ అయి ఉంటుందో. ఒరే దుర్మార్గుడా, అమ్మా మనం రిచ్ పీపుల్స్ కదా, ఓ మంచి పని మనిషి పెట్టుకుంటే అయిపోయింది కదా. పని మనిషిని పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదురా, పెట్టుకుంటే దాన్ని ఉన్నెత్తా పెట్టి ఉన్నాను. ఏ నేను మరీ పని మనిషి చీప్ కదమ్మా. నువ్వు కాదు మీ బాబే. ఊరుకో, నాన్నకంత సీన్ లేదు, పని మనిషి. అయ్యో నేను ఆ క్యారెక్టర్ నుంచే కదా వచ్చాను. అమ్మా ఇగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేస్తే మేము పెళ్లి చేసుకుంటాం హ్యాపీగా. నీకు లాంటి దరిద్రుడికి నేను అసలు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాసివ్వను. నాకేపోతే ఆస్తి ఎవరికి ఇస్తాం మరి? ఎవరికి ఇస్తానంటే పెట్టి, ఎవరైతే సింగిల్ పేరెంట్ గా ఉండి ఫ్యామిలీని అంతా చూసుకుంటారో వాళ్ళకే నా ఆస్తి అంతా రాస్తాను. అయితే నాన్న చంపేద్దామా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మా అమ్మ నాన్న చూస్తే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి, సింగిల్ పేరెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తానంటున్నారు ఆస్తి మొత్తం. ఓ పని చేద్దాం, ఆ సింగిల్ పేరెంట్ మనమే సెట్ చేద్దాం. వాళ్ళకి రాయించుకుందాం, వాళ్ళ మనం రాయించుకుందాం. ముందు ఆ స్ట్రాంగ్ ఉమెన్ అని పిలిపియాలంటే ముందు ఇద్దరు వీక్ వాళ్ళని పిలిపియాలి. ఎవరాలు? హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. లిప్పులోంచి దూసుకొచ్చే ఫైటింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు. ఎందుకు పిలిచారు మమ్మల్ని? అక్కడ ఇద్దరు కూర్చుని సార్, మా మమ్మీ డాడీ ఓకే చాలా ఆస్తి సంపాదించారు. అరే కన్న కొడుకుని నాకు రాయాలి కదా ఆస్తి. తీసుకెళ్ళి ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి రాస్తారట ఆస్తి. వావ్, చాలా డిఫరెంట్ గా ఆలోచించారండి. చాలా ప్రోగ్రెసివ్ థాట్. అది మొత్తం నా ఆస్తి, అర్థమైందా? మీరేం చేస్తారో తెలీదు, ఒక డూప్లికేట్ మదర్ని సెట్ చేసి ఒక స్ట్రాంగ్ ఉమెన్ చూపించి ఆవిడకి రాసేసి ఆస్తి, అది మళ్ళీ నాకు రాసేయండి. రామ్ ప్రసాద్ గారు, ఎస్, ఒక స్ట్రాంగ్ పేరెంట్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఆస్తులు రాయిపించి దాన్ని మార్పించి మీ మీద రాయించాల్సిన బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది. ఎవరైతే స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళు పిలిపించండి. హలో రామ్ ప్రసాద్ గారు. దొరకరు, నువ్వేం మాడద్దు, మమ్మీ మాడద్దు. ఎంత గొప్ప ఆశయం అండి మీది. చాలా ప్రోగ్రెసివ్ అండి మీరు. మీ కళ్ళు చూడు కాదండి. తప్పకుండా మీరు ఆశించినట్టే ఒక మంచి స్ట్రాంగ్ పేరెంట్ ని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాల్సిన బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది. అది కూడా అలా ఇలా కాదు, ఒక మంచి ఎంటర్టైనింగ్ వేలో తీసుకొని వస్తాము అండ్ అంతా సెట్ చేస్తాము. బికాజ్ ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. అదేంటి ఇంత నమ్మకం ఉన్నారు? కొడుకు కొడితే బాగోదు అందరి ముందు. ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెతుకుతున్నాము స్ట్రాంగ్ సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్. కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు ఇప్పుడు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూసారా ఎంతమంది వచ్చేసారు? ఎంతమంది ఏంటి, మీ అడిగింది ఒకళ్ళనే కదా. మీ అమ్మ నాన్న ఏమన్నారు? స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్ ఉమెన్ కావాలని. సో వీళ్ళందరూ అదే అబ్బా, వీళ్ళందరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము. మా అమ్మగారు స్ట్రాంగ్. హలో మా అమ్మ వివిక, మా అమ్మ స్ట్రాంగే. హలో ఏం మాట్లాడుతున్నావు? స్ట్రాంగ్ ఉమెన్ గా అంబాసిడర్ ఇక్కడ. ఒక్క నిమిషం మీరు అందరూ ఆగండి. మీ అందరి మధ్య స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్ పేరెంట్ ఎవరు అనేది మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ పెట్టేసి తెలుసుకుంటాము. మీ బలాలేంటి, మీ బలహీనతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే చిన్న చిన్న కాంపిటీషన్స్ కాదు, మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ పెట్టి తెలుసుకోవాలి. మీరు ఎన్ని పెట్టుకున్నా ఇక్కడ విన్ అయ్యేది మా అమ్మ నేనే.
ఇగో అమ్మా ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇగో ఇంద్రజ గారు ద బ్యూటిఫుల్ జడ్జ్, ఇగో రష్మి ద బ్యూటిఫుల్ యాంకర్. హలో లక్ష్మి గారిని నాకెందుకు తెలియదండి. రష్మి గారు తెలుసా? ఎలా తెలుసు మీకు? ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇగో అమ్మా ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోతే ఏం చేసేవాడు? 2 గేదెలు కాల్చుకుని కూడా. మరి ఇప్పుడు ఆ గేదెలు అమ్మేశారమ్మా? అవి ఉన్నాయి, మా అమ్మకి నా మీద నమ్మకం లేదు. ఉన్నాయా? ఇంకా మీ నమ్మకోలేదా? హలో, అందరూ స్ట్రాంగ్ అని చెప్తున్నారు, బట్ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే స్ట్రాంగ్ గా వీక్ గా తెలుస్తుంది, అందుకే నేను చెప్పలేదు. పక్కెలు హాయ్ స్వాతి, ఈ మధ్య డాన్స్ ఎలా తీసేస్తున్నావు? హలో స్వాతి ఇక్కడ. నువ్వేంటి ఆంటీలో తయారు? మీ అమ్మ స్వాతిలో తయారైంది. అంతేలే, రోజు ఆంటీలతో తిరిగితే ఆంటీలే నచ్చుతారు. నీ బ్లెస్సింగ్స్ వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండు. పేరు వచ్చినాక చెప్పమ్మా, ఇప్పుడు కాదు. ఎక్కడ నక్కరుస్తుంది? నక్క కూత కాదమ్మా, నా బిడ్డ కూత. ఓ మీ పిట్ట కోత. హే మైత్రి, అది నీకు చెల్లి వెళ్ళరా. మీరేమనుకోకపోతే మైత్రిని నాకు ఇచ్చేయండి, అర్థమైందా? మైత్రి పక్కకే ఉంటా జీవితాంతం. మైత్రి నరేష్ 3 అక్షరాలు కట్ చేస్తే 3 వేసేస్తా. ఎంతసేపు ఏంటంటే అలా చూస్తున్నారు? నాకు అర్థమైందా? 3 ముళ్ళు వేయాలంటే 3 అడుగుల పీట వేసుకోవాలి. వీళ్ళందరూ అసలు సొంత పేరెంట్సేనా? ఒకడు బ్లెస్సింగ్ తీసుకోలేదు. అమ్మా నన్ను బ్లెస్ చేయవా? రాజశేఖర్లా ఉన్నాడు మా అబ్బాయి. అమ్మా రాజశేఖర్లో ఏమంటే శేఖర్లో ఎత్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా ఎప్పటి నుంచి పరిచయం మీ అబ్బాయి మీకు? ఎప్పటి నుంచి పరిచయం ఉంటాయంటే? అమ్మా చెప్పండి అమ్మా, ప్రసాద్ని మీరు ఇక్కడ తీసేయడానికి ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మధ్యలో వాడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు, అన్ని దాటుకొని ఈ రోజు ఈ స్టేజ్ రావడం అనేది మా అందరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా చాలా గర్వంగా ఉంది మా కొడుకు ఇలా రావడం. కానీ అమ్మ ఈ వయసులో చాలా స్ట్రాంగ్ ఉంది వచ్చిన బాధ. అది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే నువ్వు లేట్ చేయకుండా ఎవరు స్ట్రాంగ్ డిసైడ్ చేసే ఫాస్ట్. నేనెక్కడ లేట్ చేస్తున్నా? ఇంకా వాడే చేసాడు అయితే. సరే, సో మరి కాంపిటీషన్స్ మొదలు పెట్టాలంటే ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. సో మీరందరూ వెళ్ళి కూర్చుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలు పెడదాం. అరే నరేష్, నాకెందుకు ప్రసాద్ అమ్మ డౌట్ వస్తుందిరా.